ఎంత ఎంతమంది అమ్మా మీ ఇంట్లో? మేము నలుగురు ఉంటాం. ఎవరమ్మా? మా ఆయన గారు, మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏం చేస్తారు మా పిల్లలు? పిల్లలు చదువుకుంటున్నారు. బాబేమో 2వ క్లాసు గవర్నమెంట్ స్కూల్లో చదువుతాడు. పాపేమో అంగన్వాడికి వెళ్తుంది. అంగన్వాడికి ఇంకా చిన్న పాప. మా ఆయన ఏమో పొలం పనులకు వెళ్తాడు. నువ్వేం చేస్తావమ్మా? నేను ఇంటి దగ్గర ఉండి మిషన్ నేర్చుకుంటున్నా. మిషన్ నేర్చుకుంటా? అవును సార్. ఎంత వస్తుందమ్మా మీ ఆయనకి ఆదాయం? మా ఆయనకి రోజుకి 500 వస్తాయి సార్. 500 వస్తాయి. కాబట్టి ఇద్దరు పిల్లలు. ఇల్లుందా? లేదు సార్. ఇల్లు లేదు. స్థలం కూడా లేదు సార్. స్థలం కూడా లేదు. ఇప్పుడు నువ్వు నేను చెప్పింది నీకు అర్థమైందా? అర్థమైంది సార్. ఏం చేస్తే నువ్వు బాగుపడతావు చెప్పు. నీకేం చేస్తే నీ పిల్లలు నువ్వు బాగుంటావు, ఆదాయం ఎక్కువ సంపాదించుకుని ఆనందంగా ఉండగలుగుతారు చెప్పండి. నేను మిషన్ నేర్చుకుంటున్నా సార్. నాకు కుట్టు మిషన్ ఇస్తే నేను కొంచెం డెవలప్మెంట్ అవుతాను. మా ఆయనకి ఆటో కావాలని పెట్టుకున్నాం. ఆటో ఇస్తే కొంచెం ఆయన ఆటో తోలుకుంటా సంపాదించుకుంటాం సార్. ఈ 2 పనులు ఇచ్చి పిల్లలు బాగా చదివిస్తే బాగుపడిపోతారా సార్? స్థలం ఇల్లు కూడా కావాలి కదా సార్. అద్దె కొంటున్నాం సార్. ఇల్లు స్థలం ఇస్తే ఎంత కడుతున్నాం అద్దె? 1000 రూపాయలు సార్. 1000 రూపాయలు. 1000 రూపాయలు. అప్పుడు ఇల్లు కట్టిస్తే 1000 రూపాయలు మిగులుతుంది. అవును సార్. ఓకే. ఇప్పుడు ఆ అమ్మాయి విషయం విన్నారు మీరు. మార్గదర్శులు మీరు రెస్పాండ్ అవుతున్నారు. నేను మాట్లాడతాను. ఓకే అమ్మా, కూర్చోమ్మా. థ్యాంక్స్. ఇంకా మిగిలిన వాళ్ళు? భూమి ఉందమ్మా నీకు? లేదు సార్. భూమి ఏమీ లేదు. లేదు. ఓకే, రామ్మా మాట్లాడమ్మా. నా పేరు భాగ్యం అండి. అటు మాట్లాడమ్మా. నా పేరు భాగ్యం అండి. మాకు ముగ్గురు బాబులు, 2 అమ్మాయిలు ఉండారండి. ఎవరి కాళ్ళతో అయిపోయిందండి. నేను ఒక్కదాన్నే ఉండా. మా ఆయన గారు పోయి సంవత్సరం వెళ్ళిపోయిందండి. నాకు పింఛన్ రావట్లేదండి. నాకు కావాల్సింది పింఛనేనండి. ఓకే, కలెక్టర్ గారు పింఛన్ ఇచ్చేసిండి వీడికి. ఈ అమ్మాయికి ఇప్పుడే ఇచ్చేసి చెప్పాను, రెక్టిఫై చేసి. ఓకే, ఏమంటాం? నా పేరు రమాదేవి. మా ఆయన గారి పేరు లక్ష్మయ్య సార్. మాకు 2 పిల్లలు సార్. వాళ్ళని గవర్నమెంట్ స్కూల్కే పంపిస్తున్నాను సార్. మా ఆయన గారు కూలి పనికి వెళ్తారు. రోజుకు 300 రూపాయలు వస్తాయి. ఇల్లు కట్టించేసి 2-3 గేదెలు ఇస్తే చూసుకుంటాను సార్. గేదెలు ఉన్నాయమ్మా? ఇవ్వండి, లేవు సార్. కావాలి. 2-3 గేదెలు ఇస్తే ఇల్లు కట్టిస్తే మీ ఆయన ఏం పని చేస్తాడు? అప్పుడు కూలి పనికి వెళ్తారు సార్. కర్రకి వెళ్తారు. దానివల్ల కొంచెం ఆదాయం పెరుగుతుంది, ఈజీ అవుతుంది అంటావు? అవును సార్. ఓకే, ఇప్పుడు విన్నారు మీరు. ఆ అమ్మాయి అడిగే నీకేం భూములు లేవు? లేవు లేదు. నువ్వేం చదువుకున్నావమ్మా? నేను ఇంటర్ చదివాను సార్. ఇంటర్ చదివావు. మీ ఆయన? మా ఆయన 6th క్లాస్ చదువు. 6వ తరగతి చదివాడు. ఈ అమ్మాయి ఇంటర్ చేసింది. భర్త 6 చదివాడు, కూలి పని చేస్తాడు. 2 పిల్లలు ఉన్నారు. ఆస్తులు ఏమి లేవు, ఇల్లు కూడా లేదు. లేదు కదా? లేదు సార్. ఇల్లు లేదు. గేదెలు పట్టిస్తే పాడి పరిశ్రమ అయితే నాకు ఆదాయం వస్తుందనేది కోరిక. అదే మరి ఇల్లు కట్టించి గేదెలు పట్టిస్తే ఆదాయం వస్తుంది, బాగుపడతామని రిక్వెస్ట్. అంతే కదమ్మా? ఓకే, మీరు వింటున్నారు. ఇప్పుడు ఇచ్చేసాం బైక్గా. ఇంకెవరమ్మా? ఎవరన్నా ఉన్నారా అక్కడ ఉండేవాళ్ళు? ఎవరన్నా ఎవరాయా? ఇంకెక్కువ లేకుండా అందరూ మళ్ళా మన వాళ్ళు పంపిస్తాను, వాళ్ళు వచ్చి మాట్లాడతారు. మీరు ఆయన మాట్లాడించండి. రాయా మైక్ తీసుకో, చెప్పమ్మా. నా పేరు కోండ్రు రమేష్ అండి. మైక్ దగ్గర పెట్టుకో. నా పేరు కోండ్రు రమేష్ అండి. రమేష్ చెప్పు. నాకు ఇల్లు అయితే లేదు కానండి, అమ్మ వాళ్ళది ఉంది. అమ్మ వాళ్ళ ఇల్లు ఉందండి. అమ్మ వాళ్ళ ఇల్లు ఉంది, నీకు ఇల్లు లేదు? ఇల్లు లేదు. మీ అమ్మ నాన్న ఇద్దరే ఉన్నారా ఇంకెవరున్నారు? 2 ఉన్నారండి. వాళ్ళిద్దరు, నువ్వు, భార్య? భార్య లేదండి, చనిపోయింది. చనిపోయారు. బాబు కూడా మనం రీసెంట్ గా 1 సంవత్సరం క్రితం చనిపోయిందండి. మీ బాబా? అవునండి, పెద్ద బాబు ఆత్మహత్య చేసుకుంది. ఏ వయసు? 18 సంవత్సరాలకి. 18 సంవత్సరాలకి. ఒక అబ్బాయినా? 2 అబ్బాయిలండి. ఇంకొకటి ఏం చేస్తాడు? 7th క్లాస్ చదివిందండి. 7th క్లాస్. ఇప్పుడు నువ్వు చెప్పు, నేను చెప్పింది నీకు అర్థమైందా? నువ్వేం చదువుకున్నావు? నేను 9 అండి. 9వ తరగతి. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైతే నువ్వేం చేస్తావు, నువ్వు బాగుపడతావు. ప్రభుత్వం ఏం చేయాలి, నువ్వేం చేస్తావు, మార్గదర్శి ఏం చేయాలనుకుంటున్నావు? నేను ప్రస్తుతానికైతే కూలికి వెళ్తున్నానండి. అంటే సుబాబులు కర్రకి వెళ్తాను. రోజుకు 300 నుంచి 350 దాకా వస్తాయి. మా పిల్లల్ని చదివేయటానికి నాకు ఆధారం అనేది లేదు. అమ్మ వాళ్ళు కూడా ముసళ్ళు అయిపోయారు. వాళ్ళకి ఏంటంటే నేను చేసి పెడితేనే వాళ్ళకి ఆధారం. వాళ్ళకి పెన్షన్ ఏమైనా వస్తుందా? నాన్నగారికి వస్తుంది. నాన్నకి పెన్షన్ వస్తుంది. పెన్షన్ కొంతవరకు ఆధారం. కొంతవరకు. ప్రజెంట్ ఏంటంటే నాకు ఆదాయం అంటే కూలి పనికి పోవటమే. తర్వాత నాకు ఏదైనా గవర్నమెంట్ ద్వారా ఒక ట్రాక్టర్ కానీ
అలాంటిది నాకు నా పిల్లల్ని చదివించుకోవడానికైనా ఉన్న పిల్లలు ఇద్దరిలో బాగొట్టుకున్నా కాబట్టి ఆ పిల్లల్ని చదివించుకోవాలని. ఓకే, మీరు విన్నారు. ఇవన్నీ నేను యాక్షన్ ప్లాన్ చేసి అన్నీ చేస్తామయ్యా మీ మనోభావాల ప్రకారం. చాలా సంతోషం, చేద్దాం. థ్యాంక్ యూ మా. నీ పేరేమన్నామా? రమేష్ అండి. రమేష్. థ్యాంక్ యూ రమేష్. మాట్లాడు. ఇప్పుడు మార్గదర్శిలో ఒకరిద్దరు మాట్లాడించండి సార్. సార్ ఒక మార్గదర్శులు. సార్ మార్గదర్శి శ్రీ గోగినేని రవిచంద్ర గారు, క్రక్స్ బయోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సార్. వీళ్ళు మార్గదర్శిగా అవుతామని ముందుకు వచ్చారు. ఐ రిక్వెస్ట్ గోగినేని రవిచంద్ర గారు దయచేసి మాట్లాడండి. ఈ అవకాశాన్ని కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి వర్యులు, మా ఎమ్మెల్యే గారు సౌమ్య గారికి, మా ఎంపీ గారు చిన్ని గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, సార్ మీరు చెప్పిన ఈ P4 ప్రోగ్రామ్, జీరో ప్రాపర్టీ ప్రోగ్రాము చాలా ఇన్స్పిరేషన్గా ఉంది సార్. ఒక ఇండస్ట్రియలిస్ట్కే కాదు, ఎన్ఆర్ఐస్ కానివ్వండి, మాకు తెలిసిన ఫ్రెండ్స్ చాలామంది చాలా పాజిటివ్గా అడుగుతున్నారు. ఈ కార్యక్రమంకి లబ్ధిదారుల లిస్ట్ ఫైనలైజ్ అయిందా, ఎలా చేయాలి, ఆన్లైన్ ఎలా చేయాలి అనే విషయం మీద ఇంతకుముందు కొంత గ్యాప్ ఉండేది సార్. ఎవరైనా ఫైనాన్స్ చేయాలి, ఎవరైనా లబ్ధిదారులకు ఏదైనా అందివ్వాలి అని అంటే ఎలా చేయాలి, ఎవరితో మాట్లాడాలి, అది నిజంగా వాళ్ళకి చేరుతుందా లేదా, ఇలాంటి సంశయాలు చాలా ఉండేయండి. బట్ మీరు ఏర్పాటు చేసిన ఈ పర్టికులర్ P4 ప్లాట్ఫాము చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అండ్ అందరికీ అందుబాటులో కూడా ఉంది. బట్ ఇప్పుడు మీరు వీళ్ళ ముగ్గురితో విన్న తర్వాత నేను పర్టికులర్గా మన దగ్గరలో ఉన్న పెద్దవరం విలేజ్లో మన ఇండస్ట్రీ ఉంది సార్, ఇథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. సో నూతనంగా ఈ లాస్ట్ 1 year నుంచి ఇంకొక కొత్త యూనిట్ కూడా ప్రారంభించాం సార్. అది ఇవాళ నుంచే ప్రొడక్షన్లోకి వచ్చింది. సో ఈ 2 యూనిట్ల నుంచి సుమారుగా మా దగ్గరే 500 మంది దాకా పనిచేస్తున్నారు సార్. ఈ 500 మందిలో చాలా గర్వంగా నేను చెప్పుకోగలిగింది ఏంటంటే, మా పెద్దవరం, నందిగామ, ఈవెన్ ముప్పాళ్ళ నుంచి కూడా 2 మనుషులు నా దగ్గర ఉన్నారు. సో పెద్దవరం చుట్టుపక్కల పరిసర గ్రామ ప్రజలు మొత్తం దగ్గర 480 మంది నా దగ్గరే పనిచేస్తున్నారు సార్. బయట నుంచి అవుట్ ఆఫ్ ఏపీ స్టేట్ ఓన్లీ 9 మంది మాత్రమే పనిచేస్తున్నారు. సో అంత నిబద్ధతతో మన ప్రాంతాలను డెవలప్ చేయటం కోసం మా ప్రయత్నం మేము చేస్తున్నాం సార్. ఆ ప్రయత్నానికి కొనసాగింపుగా ఇప్పుడు మీరు అందించిన ఈ అవకాశాన్ని కూడా తీసుకుని మీరిచ్చే డైరెక్షన్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. ఇప్పుడు నాకు అర్థమైన దాని ప్రకారం మీ పక్కన ఉన్న నాగరత్నం గారు చెప్పిన దానికి, వాళ్ళకు కావలసిన ఇల్లు వీటికన్నా కూడా వాళ్ళిద్దరు పిల్లల చదువు నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఎవరికైనా కానీ చదువు గనక మనం ఇవ్వగలిగితే నెక్స్ట్ జనరేషన్ నుంచి వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకోకుండా వాళ్ళ పిల్లల్ని వాళ్లే చదివించుకుంటూ ముందుకు వెళతారు. దయచేసి ఏ ఒక్కళ్ళు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఒక్క చదువు ఇవ్వండి, చదువుకున్న ప్రతివాడు ఇంకొక వ్యక్తికి చదువు ఇవ్వండి, అది చాలు. 15 సంవత్సరాల తర్వాత ఆ ఫ్యామిలీ మొత్తం మీకు రుణపడి ఉంటుంది. ఆ క్రమంలో పెద్దవరం పరిసర గ్రామ ప్రాంత ప్రజలకి చాలామందికి విద్య కోసం మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం సార్. ఆ క్రమంలో మా ఎమ్మెల్యే గారి తోడ్పాటు కూడా చాలా ఉంది మాకు. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు నాగరత్నం గారు అడిగిన దాంట్లో ఆయనకు ఒక ఆటో కావాలని అడిగారు. ఆటో కాదు సార్, ఆటోతో పాటు మా ఫ్యాక్టరీలోనే బిజినెస్ చేసుకుని ఒక ఎంటర్ప్రినర్గా తయారయ్యే అవకాశాన్ని కూడా నేను ఇస్తాను. సో ఆమె కుటుంబాన్ని ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, పిల్లల చదువుల పరంగా కానీ, వాళ్ళ హస్బెండ్కి వ్యాపార రీత్యా కానీ క్రక్స్ బయోటెక్ తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ మా సొంత ఫ్యామిలీ లాగా చూసుకుంటానని మీ సభాముఖంగా మనవి చేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎక్సలెంట్.